హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క రోజు అప్డేట్స్ అయితే ఉంటాయి. సో తనుజ ఫ్యాన్స్ కదా గుడ్ న్యూస్ ఒకటి. సో వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టేసాను మామ. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. 2 minutes వీడియో, ఎక్కువ లాగ్ ఉండదు. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న అయితే 2 టాస్క్లు అయితే జరిగాయంట. ఒక టాస్క్ వచ్చేసి బాల్ టాస్క్, ఇంకొక టాస్క్ వచ్చేసి పజిల్ టాస్క్. 2 టాస్క్లు ఎవరు విన్నారు అది కూడా చెప్తాను. పజిల్ టాస్క్ లో వచ్చేసి తనుజ, సంజన అవుట్ అయ్యారంట. దాని తర్వాత సుమన్ శెట్టి, మానియల్, ఇంకా బర్నీ వీళ్ళు ఉన్నారంట. సో విన్నర్ వచ్చేసి బర్నీ విన్ అయినంట పజిల్ టాస్క్ లో. సో బాల్ టాస్క్ లో విన్ అయింది తనుజ అంట. బాల్ టాస్క్ లో కూడా డిమో పవన్ ఇంకా ఇమానియల్ అంతలా ఏం ఆడలేదంట. సో బర్నీ, తనుజ వీళ్ళిద్దరు సెకండ్ పొజిషన్ ఉన్నారు. ఆ టాస్క్ లో 1-2 పొజిషన్ లో ఉన్నారు. సో తనుజ విన్ అయింది. ఆ ఒక టాస్క్ లో తనుజ, ఈ ఒక టాస్క్ లో బర్నీ విన్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరికి ఓటా బిల్ అయితే వచ్చిందంట. ఓటా బిల్ కాదు, ఓటా బిల్ పోయే ఛాన్స్ వచ్చింది. ఆడియన్స్ తోటి మాట్లాడే ఛాన్స్ వచ్చింది. అక్కడలో అందరికి నచ్చింది తనుజ అంట. అలా తనుజకైతే ఓటాపీలో వచ్చిందంట. సో మీకు అందరికీ గుడ్ న్యూస్, తనుజ కూడా ఓటాపీలో వచ్చేసింది. ఇప్పటికి చూసుకుంటే ఇమానియల్, తనుజకి ఓటాపీలో వచ్చింది. అదే బర్నీ, డిమాండ్ పవన్ కూడా ఒకసారి వెళ్ళే కానీ వాళ్ళకి రాలేదు. అంటే ఆడియన్స్ అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు. నిన్నటి ఎపిసోడ్లో మీకు ఎంతమందికి వాళ్ళ ఆట నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే కంప్లీట్ చెప్పాలంటే తనుజ ఆట సూపర్ అనిపించింది. ఇమానుయల్ది గేమ్ మంచిగా అనిపించింది. డిమాండ్ పవన్ కూడా మంచిగా అనిపించింది. వీళ్ళ ముగ్గురు అయితే నాకు నిన్నటి ఎపిసోడ్లో బాగా అనిపించారు. వరస్ట్ అనిపించింది ఎవరంటే తన సంజన అనిపించింది. నాకు నచ్చలేదు అంటే ఏమో సేఫ్ గేమ్ ఆడిందో కానీ నాకు అది నచ్చలేదు. ఇమానుయల్ని వేయడం, ఇమానుయల్ చెప్పిన మాట వినకపోవడం అదైతే బాగలేదు నాకైతే. సో నా సంజన ఆట నాకు నచ్చలేదు. సో ఇది గాయ్స్, మీలో ఎంతమంది కనిపిస్తుంది కళ్యాణ్కి పెద్ద దెబ్బ అనే వాడిందని. ఎందుకంటే కళ్యాణ్ అంటే ఈ టాస్క్ ఆడేవాడు, గెలిస్తే మన ఎక్కువ ఎలివేషన్ వస్తుండే, స్క్రీన్ ప్లేస్ వస్తుండే, అవన్నీ ఏం లేదు. సంచలనంగా మార్చేసిండు. కార్టూన్ అయితే ఇదే బాగా గాయస్, అందుకే కార్టూన్ అవ్వద్దు. కార్టూన్ అయితే ఇలానే ఉంటుంది.